ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్. హాయ్ హలో వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ ఫర్ యువర్ డైలీ డోస్ ఆఫ్ తెలుగు సినిమా. పాప్కార్న్. సంక్రాంతి అనగానే ఇట్స్ మూవీ ఫెస్టివల్. సో ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దెమ్. పాప్కార్న్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వైష్ణవి సినిమా బ్యానర్ పై రూపొందిన మూవీ అదుర్స్. ఈ మూవీ సంక్రాంతి కానుక మన ముందుకు రానుంది. ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఆది సాంబా మూవీస్ ఎంత సూపర్ సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మన ముందుకు వస్తుంది అదుర్స్. Ladies and gentlemen, giving you the hip hop. Your life is all about hip and hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. सुनो सुनो सिद्धांतम, प्रति निमिषम मन प्रियनेस्तं. सगदा नदिलो मुनके गुटके life is द्राक्षरसं. शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो. విక్టరీ వెంకటేష్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన మూవీ నమో వెంకటేశ. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నమో నమో వెంకటేశ 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 నమో నమో వెంకటేశ. Everybody say. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, భావన మెయిన్ లీడ్స్ గా సముద్రకని డైరెక్షన్ లో రూపొందిన మూవీ శంభో శివ శంభో. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్. నవదీప్, కాజల్, బిందు మాధవి, నిఖిల్, అదితి శర్మ మెయిన్ లీడ్స్ గా ప్రకాష్ డైరెక్షన్ లో 3 ఏంజల్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన మూవీ ఓం శాంతి. ఈ మూవీ సంక్రాంతి కానుక మన ముందుకు రానుంది.
శ్వేత బాసుప్రసాద్ హీరోయిన్ గా సాయి కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డిఎస్ రావు నిర్మించిన మూవీ కలావర్ కింగ్. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వాళ్ళకన్నా దొబ్బే వాళ్ళ ఎక్కువ. డబ్బులు బావా నాగార్జున మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన మూవీ కేడి. ఈ మూవీని జాన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నితిన్ హాన్సిక హీరోయిన్ గా ఈశ్వర్ డైరెక్షన్ లో మల్లా విజయ్ ప్రసాద్ నిర్మించిన మూవీ సీతారాముల కళ్యాణం లంకలో. ఈ మూవీ జాన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయినా, నైజాం దాదా అయినా, బెజవాడ గుండా అయినా, అడిగి ఎప్పుడైనా సరే దీని తల్లి దేత్తడి పొచ్చమ్మకుడే. జాన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీస్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని విష్ చేస్తూ లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్. పాప్కార్న్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. వైభవ్ శ్వేత బాసుప్రసాద్ హీరోయిన్ గా నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో కోదండ రామరెడ్డి నిర్మించిన మూవీ కాస్కో. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ మన హీరో వైభవ్, హీరోయిన్ శ్వేత బాసుప్రసాద్ అండ్ ద డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి దే హ్యాడ్ అ స్మాల్ చిట్ చాట్ అండ్ డిస్కషన్. సో అది మీకోసం సీ అండ్ ఎంజాయ్. వైభవ్, యాక్చువల్గా నువ్వు కాస్కో అంటే ఇవాళ జనరేషన్కి చాలా మందికి, కొంతమందికి డెఫినెట్గా కొంతమంది యూత్కి మాత్రం కాస్కో అంటే మీనింగ్ తెలియకపోవచ్చు. ఒకప్పుడు కాస్కో అంటే చాలా మాస్ అటాకింగ్ వర్డ్. కాస్కో అంటే ఒక ఎక్స్ప్రెషన్ నేను అడిగాను అనుకున్నాను డైరెక్టర్, నువ్వు కూడా యూత్, నీకు కూడా కాస్కో అంటే కాస్కో ఏంటి అన్న డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? అసలు కాస్కో అంటే ఏంటి, నువ్వేం ఫీల్ అయ్యావు ఈ సినిమా చేసిన తర్వాత? కాస్కో అంటే తెలియని ఉంటారా? కొంతమందికి యూత్కి తెలియకపోవచ్చు. ఓకే, తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్కో? కాస్కో అంటే ఒక అమ్మాయితో వెళ్ళి కాస్కో ఏం చెప్తారు, కాస్కో నేను ఒక రోజులో లవ్ చేస్తాను, నన్ను నాలో పడేస్తాను అంటే కాస్కో. అలాగే ఇంకో రకంగా కూడా వాడతారు కాస్కో. వర్డ్ వచ్చి తెలియని వాళ్ళు వచ్చి యూత్ కాదనుకుంటా నేను. అలా ఏం కాదు, అంటే కాస్కో మీన్స్ నేను వస్తున్నాను, చూడు, చూసుకున్నా, వెయిట్ ఫర్ మీ, ఐ విల్ సీ యూ, అది కాస్కో ఎనర్జీ.
దేవుడా రేయ్ రేయ్ ఆగరా నా బైక్ తీసుకెళ్ళు ఎదవో ఆగు అయ్యో దేవుడా ఇప్పుడు నేను చేయాలి నా బైక్ అయ్యో సుబ్బారావు ఇదంతా నీ వల్లే. హలో హలో గులాబ్ జామ్ ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు? అడ్రస్ ఏంటి? ఎందుకు? స్కూటీ దొరికితే తెచ్చేవాళ్ళు కదా. మిర్రా హాస్పిటల్ హార్ట్ సర్జన్. మీ పేరు? బండ జ్యోతి. యాక్చువల్గా నువ్వు యాక్చువల్గా ఒక 100 సినిమాలు తీసిన ఒక కమర్షియల్ లెజెండ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి. నువ్వు ఆల్రెడీ ఒక గొడవ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యావు. ఒక లవ్ స్టోరీ, హీరోగా నీకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా యాక్చువల్గా ఇప్పుడు 100 సినిమాలు చేశారు. మా డాడీ మా చాలా బిగ్ ఇవన్నీ చూసుంటాం. ఎందుకంటే చిరంజీవి గారు, నాగార్జున, ఇంతమంది, బాలకృష్ణ, లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ బిగ్ హీరోస్తో డైరెక్టర్ గారు చేశారు. నేను నిజంగా ఆయన ప్రొడ్యూసర్గా నేను సినిమా చేయడం నేను మై ప్లెజర్ కాదు, ఇట్స్ గ్రేట్ అనమాట. నాతో సినిమా చేయడం, ఇంత పెద్ద డైరెక్టర్ జోన్లోంచి వచ్చి ఒక సినిమా చేస్తున్నాం మన ప్రొడక్షన్లో, దట్టు నువ్వు కూడా ప్రొడ్యూసర్ అవుతావు ఈ సినిమాకి. నువ్వు ఎలా, ఎందుకు అంతగా నిన్ను టెంప్ట్ చేసిన ఒక ఎలిమెంట్ ఏంటి ఈ సినిమాలో, ఈ కథలో? మీరు చెప్పారు, బాగా చెప్పారు స్క్రిప్ట్. తర్వాత ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తుంటారు. చూసినప్పుడు సినిమా బోర్ కొట్టింది అనుకోండి, ఇంత కష్టపడి తీస్తాం, ఒకే నిమిషంలో బాగాలేదని చెప్పేస్తాం ఈ సినిమాని. కాకుండా మీరు చెప్తున్నప్పుడే ఇది ఒక ఆడియన్గా చాలా బాగా అనిపించింది. హలో హలో బండజ్యోతి గారు, బండజ్యోతి గారు ఏంటి ఏంటండి ఇలా చేశారు? ఏం చేశాను? ఏం చేశానా? మీరు పెద్ద హార్ట్ సర్జన్ చెప్పారు. మా నాన్న ఫ్రెండ్స్ తీసుకుని ఎగేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చూస్తే పెద్ద బండజ్యోతి. ఆ బండజ్యోతిని చూసి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా? ఫ్యామిలీని తీసుకెళ్ళావా? ఎందుకు? అది ఎందుకంటే అది ఐ లవ్ యూ. ప్రేమించుకోవడానికి 2 మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. పెళ్లి చేసుకోవాలంటే 2 ఫ్యామిలీలు కావాలి, కానీ ప్రేమించాలంటే అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. కానీ నువ్వు నాకు నచ్చలేదు. కరెక్ట్. నేను చూడగానే నచ్చే రకం కాదు, చూస్తూ ఉంటే నచ్చే రకం. ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా కొంచెం. బండజ్యోతి గారు హలో. దాని పేరు బండజ్యోతి కాదు. కాదా? దానికి బంగారం లాంటి పేరు. ఏంటో? దాని పేరు కృష్ణవేణి. కృష్ణవేణి పేరు చాలా బాగుంది. వంశీ గారు ఫిక్స్ అయిపోయాడు. కృష్ణవేణి సాంగ్ है ना, वो సాంగ్ पे आपको एक बीजीएम యాక్చువల్గా స్పెషల్గా చెప్పాలంటే అది అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్. हीरो कृष्णा सर का 100 मूवी, वो सेंसेशन हिट. वो अल्लूरी सीतारामराजू बोले तो अभी तक किसी ऑडियंस को आइडेंटिफाई करता है, इतना बड़ा हिट है वो सॉन्ग. हमारा सॉन्ग में वो एक बीजीएम रिमिक्स करके वो बीजीएम आपके ऊपर शूट किया. तो कैसी फील हो गया वो बीजीएम? स्पेशल आपका मैं वो विजन किया, वो विजय निर्मला मैडम किया, वो सेंसेशन स्टार. वो ऐसी पैटर्न आपको ऊपर शूट किया. वो ड्रेस सब फिल्म मेरे लिए तो बिल्कुल ही नया है, because I've not seen the original version of You've that not danced movie. like that. And I have not danced like that. I have neither seen it, that movie, that portion, nor have I ever danced like that. So for me बिल्कुल नया था, remix of going back to the 50s 60s, I think, no, वैसे टाइम 70s से, to typical traditional retro for me was definitely first time. And more I think it was I think we had also added a few new beats, that thing that came in between. So it's very energetic and I really enjoy dancing, and that beat is something that made me dance, real wild and all that. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. వస్తాడు నా రాజు, వస్తాడు నా
Let's take another quick break in our local TV's Popcorn, but stay tuned, there's more coming up. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. నవదీప్ మల్లికా కపూర్ హీరోయిన్లుగా హరిహర డైరెక్షన్ లో రూపొందిన మూవీకి ప్రేమించిన కొత్తలో అనే టైటిల్ ని డిసైడ్ చేశారు. ఈ సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. టేక్ ఎ లుక్. వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్లో నవదీప్ మల్లికా కపూర్ నటించిన ఈ చిత్రానికి ప్రేమించిన కొత్తలో అనే టైటిల్ని అనౌన్స్ చేసామండి. అందుకోసం ప్రెస్ మీట్ చేయడం జరిగిందనమాట. వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము గారు తొలిసారిగా నిర్మిస్తున్నటువంటి చిత్రం ఇది. ఈ చిత్రంలో నవదీప్, మల్లికా కపూర్, స్వప్న మాధురి, తర్వాత ప్రకాష్ రాజ్ గారు, ఆశీష్ విద్యార్థి, విజయ్ కుమార్ గారు అందరూ ప్రఖ్యాత తారాగణంగా ఉంటే ఈ చిత్రానికి ముందు టైటిల్ ఏం ఫిక్స్ చేయాలా అని కొంత తర్జన భర్జన పడినప్పటికి కూడా ఇప్పుడు ఫైనల్గా ప్రేమించిన కొత్తలో అని టైటిల్ పెట్టడం జరిగింది. నిజానికి ఇది వెరైటీగానే ఉంది, అందరూ కూడా అంటున్నారు ఆ మాట. డెఫినెట్గా ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందన్న సదుద్దేశంతో మేము అందరం ఉన్నాం. నేను స్కూల్కి వెళ్ళిన కొత్తలో, కాలేజీకి వెళ్ళిన కొత్తలో, పెళ్ళైన కొత్తలో ఈ అనుభవాలు చూశాను. కానీ ప్రేమించిన కొత్తలో అనుభవం ఈ సినిమాని బట్టి నేను తెలుసుకున్నాను. పెళ్ళైన కొత్తలో, స్కూల్కి వెళ్ళిన కొత్తలో, కాలేజీ కొత్తలో మనకు అనుభవాలు ఆటోమేటిక్ తెలుస్తాయి. కానీ ప్రేమించిన కొత్తలో అనే అనుభవం వెరైటీగా ఉంటుంది ఇప్పటికీ. సో అందుకని ఆ టైటిల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ టైటిల్ పెట్టడంలోనే డైరెక్టర్ గారు మార్కులు కొట్టేశారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కలిసి చేస్తుంటారు. ఇకపోతే ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు అందరూ పెద్ద ఆర్టిస్టులే చేశారు. చిన్న ఆర్టిస్టులు మేము కూడా చేయడం జరిగింది. కామెడీ ట్రాక్, మా ట్రాక్ మామూలుగా లేదు. నాకు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నాం, నాకు తృప్తినిచ్చినటువంటి ట్రాక్ ఇది. ప్రేమించిన కొత్తలో బాబ్జీ గారి సారథ్యంలో, హరిహర డైరెక్షన్లో, పి రాము గారి నిర్మాత అందరు చెప్పేశారు మిగిలిన మ్యాటర్ అంతా. ఒక చిన్న మ్యాటర్ బాబ్జీ గారి గురించి కూడా చెప్పాలి నేను. ఆయన ఇంతకుముందు దుర్గి అని ఒక సినిమాని చేశారు, అవార్డు ఫిలిం. అది చిల్డ్రన్స్ ఫిలిము. అందులో అనేది చాలా మంచి పాత్ర. అలా పరిచయం బాబ్జీ గారికి. సో ప్రకాష్ బాగా దానికి కెమెరామెన్, మళ్ళీ దీనికి కూడా తనే. ఆ సినిమాకి అవార్డు ఎలా వచ్చిందో ఈ సినిమాకి అంతకు మించి డబ్బులు రావాలని, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని ఆశిస్తూ వినాయక ప్రొడక్షన్స్ మా ఫ్రెండ్ శ్రీరామ్ గారి ద్వారా ప్రొడ్యూసర్, నేను నిర్మాణ సారథ్యం వహించి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్గా తీసి అప్పటి వరకు పబ్లిసిటీ లేకుండా సైలెన్స్ చేసి మేము సంక్రాంతికి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఈ వీక్లో ఆడియో ఫంక్షన్ కూడా ప్లానింగ్ ఉంది. న్యూ ఫేసెస్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ జాయ్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇట్స్ ఆల్ గెటింగ్ రెడీ టు రిలీజ్. మేఘం మధురం, ఆకాశం మధురం, మెరుపై మెరిసే తొలి ప్రేమే మధురం, వర్షం మధురం, వర్ణాలు మధురం, హృదయం చేసే సవ్వడులే మధురం, వలపై విరిసే తరుణం మధురం, ఉదయం పూచే తొలి కిరణం మధురం. మేఘం మధురం, ఆకాశం మధురం, మెరుపై మెరిసే తొలి ప్రేమే మధురం, వర్షం మధురం, వర్ణాలు మధురం, హృదయం చేసే సవ్వడులే మధురం.
అరుణై పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బి రాజా ఈ మూవీని నిర్మించారు. యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న జాయ్ మూవీ త్వరలో మన ముందుకు రానుంది. కుదిపిపోయా ఎదనే కుదిపిపోయా కుదిపిపోయా పయసే కుదిపిపోయా పలుకరించనా నిన్నే నా నెచ్చలి అంటూ పలవరించనా నా హృదయం నీరేనంటూ కలిసిన వేళనే కలలు సాగెను మెరుపురధానా ఒకసారి సైగల కలవరింతన బలపోయినేనా అన్నది హృదయం తొలకరి వానలో అన్నది హృదయం వయసుల పూనలో. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back again with more hot happenings in Telugu cinema tomorrow same time. So as usual, what else I would ask? Stay tuned to Local TV, na uru, na TV. Ta-da! ఖుషిగా నవ్వుతూ చెల్లాకి మాటలు రూవుతూ హుషారుకుల్లి నువ్వుని శాఖనులదానా పాడవది ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రుగుతూ తర్వాత ఏంటి పిచ్చి పిచ్చిగా పాడతాం అలాకు ఏదన్నా ఒకటి రెండు పదాలు మర్చిపోతే ఓకే కానీ కంప్లీట్గా అలాగా ఏదో పాడేసి అలా చేయదు. లిరిక్ ఎక్కువ అవమానించాలి. విజేత పాప్కార్న్ సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్.